20వ వచనాన్ని చదువుకుందాం. మొదటి సాముయేలు గ్రంథము 1వ అధ్యాయము 20వ వచనం. గనుక హన్నా గర్భము ధరించి దినములు నిండినప్పుడు ఒక కుమారుణ్ణి కని, నేను యెహోవాకు మొక్కుకొని వీడిని అడిగితిననుకొని వానికి సమూయేలును పేరు పెట్టెను. మనందరికి కూడా ఇక్కడ జరిగినటువంటి సందర్భం ఏంటి, ఏ సందర్భంలో హన్నా ఇలా మాట్లాడుతుందనేది మనందరికి కూడా తెలుసు. కానీ చాలామందికి ఇంకా బైబిల్ అంత జ్ఞానం లేదు కాబట్టి కొద్దిగా వివరణ కూడా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. ఎల్కానా అనేటువంటి ఒక అతనికి 2 భార్యలు ఉంటారు. హన్నా, పెనిన్నా అనేటువంటి 2 భార్యలు ఉంటారు. పెనిన్నాకేమో పిల్లలు కలుగుతారు, హన్నాకేమో కొన్ని ఏళ్ళు అయినా కూడా పిల్లలు కలగరు. చాలా బాధపడుతూ ఉంటారు. వీళ్ళు కుటుంబ సమేతంగా, అనగా ఎల్కానా, హన్నా, పెనిన్నా కుమారులు కుటుంబ సమేతంగా వెళ్ళి షిలోహులో ఉన్నటువంటి దేవుని ఆలయంలో ఏటేటా వీళ్ళు బలి అర్పించడానికి వాళ్ళు నియమం పెట్టుకున్నారు. అలా చేసుకోవాలి అని దేవునికి ఒక ఒప్పందము ఆయన దగ్గర ఒప్పుకున్నారు. వెళ్ళినప్పుడల్లా ఎంతగానో ప్రార్థన చేస్తూ ఉంటుంది. ఎక్కువగా ఈ హన్నాను ఎల్కానా ఎక్కువ ప్రేమిస్తూ ఉంటున్నాడు. మనం చూస్తే 5వ వచనంలో మనం చూస్తే, హన్నా తనకు ప్రియముగా నున్నందున ఆమెకు 2 పాలు ఇచ్చుచూ వచ్చెను. పెనిన్నా కంటే హన్నాను ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నట్లుగా మనకు లేఖనాలు సెలవిస్తూ ఉంటున్నాయి. మేబీ బాధపడుతుంది, పిల్లలు లేని కారణాన్ని చేత అనుకొని ఎక్కువ ప్రేమిస్తున్నాడో, లేకపోతే నిజంగానే ఫస్ట్ నుండి యాకోబుకు రాహేలు మీద ఏ విధంగా అలా ప్రేమ మనకైతే తెలియదు. కానీ మొత్తానికైతే హన్నాను కొద్దిగా ఎక్కువగా ప్రేమించి 2 పాళ్ళు బలి ఇచ్చేటప్పుడు అక్కడ సమర్పిస్తూ ఉంటున్నారు. ఆ యాజకుడు ఉన్నటువంటి ఏలీ దగ్గర వీళ్ళు వెళ్ళినప్పుడు అక్కడ వీళ్ళు 2 పాళ్ళుగా చెల్లిస్తడం అనేది మనం చూస్తూ ఉంటున్నాం. తన ప్రేమను వ్యక్తపరుస్తూ ఉంటున్నాడు. కానీ ఆమెకు ఒక మానని వేదన, ఎంతో ఆమె దేవుని దగ్గరికి వెళ్తుంది కానీ, దేవుని సన్నిధిలో మొరపెట్టుకుంటుంది కానీ, ఆమె సమస్యకు జవాబు రాకపోవడం వల్ల ఆమెలో సంతోషం లేదు. భర్త ప్రియంగా ప్రేమిస్తూ ఉంటున్నాడు, ఎంతగానో అందరికంటే ఎక్కువగా ప్రేమ చూపిస్తున్నాడు, కావలసినటువన్నీ ఇస్తూ ఉంటున్నాడు. కానీ తనలో ఒక మానని దుఃఖం కనపడతా ఉంది. మనం చూస్తే 10వ వచనంలో 10వ వచనాన్ని చదువుకుందాం. బహు దృక్రాకాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు. చూడండి, ఎంతగానో భర్త ప్రేమిస్తూ ఉన్నాడు, కానీ తనలో ఒక బాధ, తీరనటువంటి మనో దుఃఖము తనలో ఉన్నట్లుగా కనపడతా ఉంది. మనం చూస్తే ఇంకా 8వ వచనంలో కూడా చదువుకుందాం. 8వ వచనాన్ని అందరం కూడా. ఆమె పెనిమిటి అయిన ఎల్కానా, హన్నా, నీవెందుకు ఏడ్చుచున్నావు? నీవు భోజనము మానుట ఎలా? నీకు మనోవిచారణం ఎందుకు కలిగినది? 10 మంది కుమారుల కంటే నేను నీకు విశేషమైన వాడను కానా అని ఆమెతో చెప్పుచూ వచ్చాను. అంటే ఈమె బాధపడుతూ ఉంటున్నప్పుడు, మనోవిచారణం కలిగినప్పుడు ఒక ఎంకరేజ్ చేసేటువంటి వాడిగా, నేను నీకున్నాను కదమ్మా, 10 మంది పిల్లలను కంటే నేను అంతకంటే విశేషమైనటువంటి వాడిని కదా అని తన పక్షాన నిలబడినటువంటి ఒక భర్తగా ఇక్కడ కనపడతా ఉన్నాడు. భార్య యొక్క బాధను అర్థం చేసుకున్నటువంటి ఒక వ్యక్తిగా కనపడతా ఉన్నాడు. కానీ 10వ వచనంలో చూస్తే ఆమె బహు దుఃఖాకాంతురాలుగా ఉంటుంది, బహు దుఃఖాకాంతురాలుగా కనపడతా ఉంది. 15వ వచనాన్ని కూడా చదువుకుందాం. 15వ వచనం. హన్నా, అది కాదు నా ఏలినవాడా, నేను మనో దుఃఖము గలదాననై ఉన్నాను. నేను ద్రాక్షరసమునైనను మద్యమునైనను పానము చేయలేదు, కానీ నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుకొనుచున్నాను. చూడండి ఎంతగా ఇక్కడ తన యొక్క బాధ. ఏలి భౌతికంగా తను పెదాలు మాత్రమే కదిలిస్తూ లోపల ప్రార్థన చేసుకుంటూ ఉంటున్నప్పుడు హన్నా, ఈమె మద్యం తాగిందేమో, ద్రాక్షరసం తాగిందేమో అనుకునేసి మత్తురాలుగా ఎంతసేపు ఉంటావు తల్లి, నువ్వు ఎంతసేపు మత్తురాలుగా ఉంటావంటే, అయ్యా అలా కాదయ్యా, నేను మనో దుఃఖంతో నిండిపోయినానయ్యా, నా ఆత్మను నేను దేవుని దగ్గర కుమ్మరించుకొనుచున్నాను. ఒకవైపు భర్త మితముగా ప్రేమిస్తూ ఉంటున్నాడు,
ఒకవైపు భర్త తన పక్కన నిలబడుకొని ఎంకరేజ్ చేసేవాడుగా ఉన్నాడు, కానీ తనలో ఉన్నటువంటి వేదనను మాత్రము తొలగించలేకపోతా ఉంది. ఉంటున్నారు భౌతికంగా, కానీ తనలో ఉన్నటువంటి బాధ, మనుషులు పెడుతున్నటువంటి ఆ నిందలు, ఎగతాళి తనను ఎంతగానో బాగా కృంగదీస్తున్నట్లుగా మనకు అర్థమవుతుంది. చాలాసార్లు మన జీవితాల్లో కూడా అంతే. దేవుని సన్నిధికి వస్తూ ఉంటాం, ఎవరో ఏదో అన్నారని, ఏదో మనల్ని ఇబ్బంది పెట్టారని, అనరాని మాటలు అన్నారని, తప్పుగా ఊహించుకున్నారని మనం ఎంత కృంగిపోతూ ఉంటామంటే అంత కృంగిపోతూ ఉంటాం. ఈ సాయంకాల సమయంలో ప్రభువు మనతో చెప్పే మాట ఏంటంటే, నువ్వు దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు, నువ్వు మొరపెడుతున్నప్పుడు దేవుడు నీ మొర ఆలకిస్తూ ఉంటున్నాడు. నువ్వు భౌతికమైనటువంటి విషయాలను చూసి బాధపడద్దు. ఇక్కడ మనం చూస్తే ఆమె మనుషుల పరంగా, ఏలీ పరంగా తనకు తిరస్కారం వచ్చింది, లేకపోతే తప్పుగా అనుకున్నారు, ఇంకొకలాగా అనుకున్నారు. కానీ ఒక్కొక్కసారి మనము ప్రార్థనకు వచ్చినప్పుడే మనల్ని తప్పుగా అనుకునేటువంటి ప్రజలు కూడా ఉంటారు. దేవుని సన్నిధిలోనే, మందిరాల్లోనే, ఒక్కొక్కసారి మన ఇళ్లల్లోనే, మనకు తెలిసిన వాళ్ళలోనే మనల్ని తప్పుగా అనుకునే వాళ్ళు సైతం ఉంటారు. బట్ ఆమె ఎంత తగ్గించుకొని, అయ్యా అలా కాదయ్యా, మై లార్డ్ అనే ఆమె ఎంతగానో దీనురాలుగా తగ్గించుకుంటుంది. దాన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే, ఏడ్చినటువంటి ప్రార్థన ఆమెకు విరిగి నలిగిన హృదయాన్ని కలగజేసింది. ఆమె దేవుని సన్నిధిలో పెదాలు మాత్రం కదిలిస్తూ మనో దుఃఖంతో నిండినటువంటి ఫలితం ఏంటంటే, ఆమె విరిగి నలిగిన హృదయంతో జవాబు చెప్తుంది. ఒక స్త్రీని నువ్వు మద్యం తాగావు అంటే, తాగనటువంటిగా ఉన్నటువంటి వారికి ఎంత కోపం వస్తుందంటే అంత కోపం వస్తుంది. ఎవరైనా ఒక మనిషి తప్పులు పడితే భయంకరంగా కోపం వస్తుంది. నేను చెన్నైలో 2008లో నేను ఉద్యోగం చేస్తున్నప్పుడు అకస్మాత్తుగా ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఏంటంటే, మీ ఫ్రెండు ఒక ఆయన రోడ్డు మీద గొడవ ఆడుతున్నాడు. ఉన్న పాటున ఆ నైట్ డ్రెస్తోనే వేగంగా పరిగెత్తుకుంటూ వచ్చిన ఇతను ఆటో తాగినటువంటి వ్యక్తులతో, నాకు తెలిసినటువంటి ఒక స్నేహితుడు గొడవలాడుతున్నాడు. మాటి మాటికి అతను కొట్టడానికి, ఆటో డ్రైవర్ తాగి ఉన్నాడు, కొట్టడానికి ఇతని మీదకి వస్తున్నాడు. చూశాను, అతను దేవుని ఎరగనటువంటి వాడు, స్నేహితుడు. అయ్యో, ఇతనిది తప్పు కూడా ఉంది. మనకు తప్పు ఎవరిది, ఏది మంచిది ఏది చెడ్డదని విచారణ చేయడానికి సమయం మనకు లేదు. వెంటనే మేము పనిచేసేటువంటి ఉద్యోగ స్థలం కూడా అక్కడే ఉండింది. వెంటనే అక్కడికి తీసుకెళ్ళి సెక్యూరిటీకి అప్పచెప్పాం. ఫలానోళ్ళు ఎంప్లాయీనా, ఫలానా సందర్భంలో ఇట్లా గొడవ అవుతుంది అని చెప్పిన తర్వాత సెక్యూరిటీస్ వెళ్ళి ఆ ఆటో అతన్ని మందలించి పంపించారు. మా ఇద్దరిని లోపలికి తీసుకెళ్లారు. నువ్వు తాగావంటారు. సార్, నేను పిల్లప్పటి నుండి తాగినట్టు నాకు గుర్తులేదు. లేదు నువ్వు తాగావంటారు. సార్, నోరు పెట్టి చూడండి సార్ కావాలంటే. నేను ఎంత చెప్పినా వాళ్ళు ఏంటంటే ఆ ధోరణిలోనే ఆలోచిస్తుంటున్నారు. నేను వాదించడానికి ప్రయత్నం చేస్తున్నాను. అప్పుడప్పుడే నాకు రక్షించబడలేదు. నా ప్రారంభ దినాల్లో నేను ఇంకా మందిరానికి కూడా అంత పరిచయం కానటువంటి వాడిని. ఎంతగానో కోపం వస్తూ వచ్చింది. నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నం చేశాను. హన్నాకు అలాంటి సందర్భమే వచ్చింది. తాను ప్రూవ్ చేసుకోవడానికి, చూడు నేను తాగలేదు, చూడు మా ఆయన్ని బిలువు, ఎప్పుడన్నా తాగామో మా ఇంట్లో ఉన్నాడు చూడండి, ఎల్కానా ఇక్కడే, కుటుంబంగా మేము వచ్చాం అని అనాలి. కానీ ప్రార్థనలో తను చాలా దీనురాలుగా మారిపోతా వచ్చింది. ఇదే మనకు ఒక సూచన. దేవుని మందిరానికి వచ్చి ప్రార్థిస్తున్నటువంటి ఒక విశ్వాస అయినటువంటి మన జీవితాలలో ఇలాంటి మార్పులు రావాలి. తిరస్కారాలు వస్తాయి, తప్పుగా ఊహించుకుంటారు, పైన మనల్ని చూస్తారు, లోతుగా మనల్ని చూడరు. మన వస్త్రాలను బట్టి, మనం మాట్లాడే విధాలను బట్టి, మనం నడుస్తున్నటువంటి జీవితం, వేసుకుంటున్న దుస్తులు కావచ్చు, వాడుతున్న వాహనాలు కావచ్చు, దాన్ని బట్టి కొంతమంది ఊహించుకొని చెప్తూ ఉంటారు. మన యొక్క స్పందన ఎలా ఉంది? వాళ్ళకు దీటుగా ఉందా? విరిగి నలిగిన హృదయంతో దేవుని ప్రేమతో నిండుకొని ఉందా? చూడండి ఆమె ఎంత బాగా చెప్తా ఉందో. మనము 14వ వచనాన్ని 15వ వచనాన్ని చదువుకుందాం. హన్న, అది కాదు నా ఏలినవాడా, నేను మనోదుఃఖం గలదాననై ఉన్నాను. నేను ద్రాక్షారసమునైనను మద్యమునైనను పానము చేయలేదు, కానీ నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుకొనుచున్నాను.
ఎంత స్పష్టంగా తెలియజేస్తున్నాడంటే, ఆమె ఎంత స్పష్టంగా తెలియజేస్తుందంటే, అయ్యా తనకున్నటువంటి తన జీవితం ఏంటో, నేను ఎలాంటి దాన్నో అని చాలా స్పష్టంగా ఆయన వేసినటువంటి ప్రశ్నలకు సరైనటువంటి సమాధానం ఇచ్చేటువంటి స్త్రీగా ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. నీ ప్రార్థనా జీవితం లోతుగా బాగా నడిపింపబడుతున్నప్పుడు, నువ్వు లోతుగా దేవుడికి దగ్గరగా వస్తున్నప్పుడు, వచ్చినటువంటి సమస్యకు ఎలా జవాబు చెప్పాలో ప్రభు సహాయం చేస్తాడు. వచ్చినటువంటి తొందరకు, నీ మనస్సును గాయపరిచినటువంటి పరిస్థితుల్లో దేవుడు దాన్ని ఎలా ఎదుర్కోవాలో నేర్పిస్తాడు. మనం అలా నేర్పించబడకుండా ఉన్నామంటే మనకు ఇంకా దేవుడి దగ్గర గడిపే సమయము సరిపోవట్లా. మేము వస్తున్నప్పుడు స్వరూపతో కూడా చెప్తుంటున్నాను, సిస్టర్తో, ఈ చివరి దినాలలో సేవకులుగా లేకపోతే దేవుడి యొక్క పరిచారకులుగా ఉన్న వారి మీద ఆయన ఏం ఆశిస్తున్నాడంటే, ఆయనతో ఎక్కువ సమయం గడపాలని ఎదురు చూస్తున్నాడు. తన్ను దేవుడు ఎవరినైతే ఏర్పరచుకున్నాడో వారు ఆయన సన్నిధిలో ఎక్కువ సమయం గడపాలని అనుకుంటున్నాడు. మనం ఎట్లాంటి వారమంటే, విశ్వాసులు కానీ సేవకులు కానీ ఈ రోజుల్లో ఎట్లా అయిపోయారంటే, ఆ బాధ్యత చేసి వెళ్ళిపోతున్నాం, కానీ దేవుడు ఆ బాధ్యతను బట్టి ఆ రోజు అవుట్పుట్ ఏంటి, దాన్ని ఏమన్నా మార్చాలనుకుంటున్నాడా, అలానే కొనసాగిద్దాం అనుకుంటున్నాడా, ఏంటి నేను దిద్దుకోవాల్సినవి, సరి చేసుకోవాల్సినవి, ఎక్కువ ఏమన్నా ఇంకా మార్చుకోవాల్సినవి అనేది అవగాహన లేకపోతే కనిపెట్టేటువంటి విధానం లేకుండా పరిగెడుతున్నారు. నా వ్యక్తిగత జీవితంలో మీరు నమ్ముతారో నమ్మరో, దేవుడి యొక్క వాక్యం సిద్ధపడడం అనేది నాకు బహు సమయంతో కూడుకున్నదిగా కనపడతా ఉంది. ఒక్కొక్కసారి మీరు నమ్ముతారో నమ్మరో, 4 గంటలకు లెగుస్తే 8 గంటల వరకు కూడా దేవుడు విడిచిపెట్టేవాడు కాదు. ఆ తలంపిస్తాడు, మళ్ళీ దాన్ని వచనాన్ని వెతుక్కుంటా రావాలి. ఇంకొక తలంపిస్తాడు, దాన్ని వెతుక్కోవాలి. ఆ సందర్భం ఎక్కడ ఎక్కువ సమయం తనతో గడపాలని ఎదురు చూస్తూ ఉంటున్నాడు. ఇక్కడ నేను ఎందుకు గుర్తు చేస్తున్నానంటే, హన్నా తనకున్న ఒక సమస్య మాటికి ఏటేటా వెళ్ళి చెప్పుకుంటా ఉంది. ఇంకా నేను గుడ్రాలు అయిపోయానులే, నా జీవితం అంతేలే అని పులి స్టాప్ పెట్టి మందిరానికి రాకపోకుండా ఆపుకోలేదు. మందిరానికి దేవుని సన్నిధికి రాకుండా తను నిలిచి అక్కడ మీరు వెళ్ళిపోండి ఎల్కానా, మీరు పెనిన్నాన్ని తీసుకొని వెళ్ళిపోండి అని అనలా. తనకున్నటువంటి సమస్య సాల్వ్ అయ్యేంత వరకు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంది. అర్థమవుతుందా? ఇది ఒక విశ్వాసికి ఉండాల్సినటువంటి మంచి లక్షణం. సమస్యలు అందరికీ వస్తాయి. ఎన్ని సంవత్సరాల నుంచి అలా ఇబ్బంది పడుతుందో మనకైతే తెలియదు, కానీ ఒకటైతే మనము ఇక్కడ చూడగలము, ఆమెకు జవాబు రావాలని చాలా ఇష్టపడతా ఉంది. మానక ప్రభు సన్నిధిలో మొరపెడతా ఉంది. మానక ప్రభువును వెతుకుతూ ఉంది. ఏంటి ప్రభువా, అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకో. ఆ పరిస్థితుల్లో వచ్చిన ప్రతికూల పరిస్థితులను కూడా, అది సేవకుల ద్వారా వచ్చినటువంటి ప్రతికూల పరిస్థితులైనా, అది ఇంట్లో వాళ్ళు అర్థం చేసుకోకపోయిన పరిస్థితులైనా, ఏదైనప్పటికీ ఆమె మాత్రం తన భక్తిలో మార్పు లేదు. రెండో భాగంగా మనం ఆలోచన చేస్తే ఆమె యొక్క ఒడంబడిక ఎంత మంచిదంటే, అసలు చూస్తే ఇక్కడ మనము 1వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుకుందాం. 1వ అధ్యాయం 11వ వచనం. సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ సేవకురాలనైనా నాకు కలిగి ఉన్న శ్రమను చూచి, నీ సేవకురాలనైనా నన్ను మరవక జ్ఞాపకము చేసుకొని, నీ సేవకురాలనైన నాకు మగపిల్లను దయచేసినడలా వాని తల మీదికి క్షౌరపు కత్తి ఎన్నటికి రానియక వాడు బ్రతుకు దినములన్నిటిను నేను వానిని యెహోవాకు నీకు అప్పగింతునని మృక్కుబడి చేసుకొనెను. ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా, మనం చూస్తే ఇక్కడ నీ సేవకురాలనైనా 3 సార్లు ఇక్కడ చెప్పబడ్డం చూస్తూ ఉంటున్నాం. అంటే భక్తి కలిగినటువంటి వారికే శ్రమలు వస్తాయి. దేవుడికి దగ్గరగా ఏటేట అర్పిస్తున్నా నీకే పరీక్షలు వస్తూ ఉంటాయి. ఎందుకంటే నువ్వు ఇంకా దేవుని యొక్క స్వరూపంలోనికి. మనం గత 3 సెషన్లుగా శ్రమల్లో క్రీస్తు ఎలా ఉన్నాడన్న అంశాన్ని ధ్యానిస్తూ ఉంటున్నాం. ఎంతమంది గుర్తుపెట్టుకుంటున్నారో లేదో నాకైతే తెలియదు, కానీ మీరు యూట్యూబ్లో చూడండి, కంటిన్యూగా దేవుడు మీతో ఇంకా మాట్లాడుతూ ఉంటాడు. ఇక్కడ చూస్తే సేవకురాలుగా పిలువబడతా ఉంది, ఒక సర్వెంట్గా. ఇంగ్లీష్లో చూస్తే సర్వెంట్, చూస్తే ఒక ఎంతగానో దేవుడికి సాధారణమైన విశ్వాస కంటే
దగ్గరగా వచ్చినటువంటి ఒక స్త్రీగా మనం గుర్తించుకోవచ్చు. అందరికంటే ఎక్కువ భక్తి కలిగిందిగా, అందరికంటే ఎక్కువ వాక్యము, ఎక్కువసేపు ప్రార్థన చేసేటువంటి స్త్రీగా మనము గుర్తించుకోవచ్చు. ఎందుకంటే ఆమె సేవకురాలుగా భావిస్తూ ఉంది. దేవుడు ఊరికనే దేవుడు ఆమె తనలో ఆ లక్షణాలు లేకుండా నీ సేవకురాలను నన్ను జ్ఞాపకం చేసుకుంటే దేవుడు ఆలకిస్తాడా? మనం బిరుదులు పెట్టుకుంటే దేవుడు అంగీకరిస్తూ ఉంటాడా? ఈరోజు కొంతమంది పెట్టుకుంటూ ఉంటారు, నేను బిషప్ నండి, నేను రెవరెండ్ అండి, నేను డాక్టర్ అండి, ఇదండి అదండి అని పెట్టుకుంటూ ఉంటారు. ఒకటి, దేవుడు మనల్ని అంగీకరిస్తే తప్ప మన బిరుదులు, మన లీడర్షిప్ ఈ మనుషులు మెచ్చుకుంటే ఏం ప్రయోజనం ఉండదు. కానీ దేవుడు మెచ్చుకోవాలి. దేవాతి దేవుడు అంగీకరిస్తేనే అది నీ యొక్క భక్తికి విలువ. కానీ నీ అంతకు నువ్వు ఏదో కొన్ని అలా నడిపించడం వల్ల, అలా చేయడం వల్ల, పెట్టుకోవడం వల్ల పెద్ద ప్రయోజనాలు ఉండవు. ఇక్కడ చూస్తే ఎంతగా తనకున్నటువంటి ఒక జీల్ ఏంటంటే, నాకు ఒకవేళ నువ్వు ఒక మగపిల్లోడు ఇస్తే, నాకు ఒక మగపిల్లవాడివి ఇస్తే ప్రభా, అతని యొక్క తల మీదకి క్షౌరం నేను ఎప్పుడు మంగళకత్తి నేను తీసుకురాను, క్షౌరాన్ని నేను చేయించను, అతన్ని నీకు నేను ప్రతిష్ఠిస్తాను. చూడు ఎంత ఆమెకు ఇష్టపడతా ఉందంటే, లేకపోతే ఒక మంచి రిటర్న్, దేవుడికి ఎంత రిటర్న్ ఇస్తుందంటే ఒక బహుమానము. అది చాలాసార్లు మనము ఈ లోకంలో కొన్ని గిఫ్ట్స్ ఇస్తూ ఉంటాం దేవుడికి. కొంతమంది ప్రేరేపించబడిన వాళ్ళు, ఇదో ఈ స్థలం ఇదిగోండి మందిరాని కోసం, లేకపోతే ఇదో వస్తువు అండి ఇది మందిరాని కోసం, ఇదిగోండి చిన్న కృతజ్ఞత అర్పణ, పలానా దాన్ని వాడుకో, పలానా పనికి సువార్త కొరకు వాడుకోండి, అలా వాడుకోండి అని కొన్ని ఇస్తూ ఉంటాం. అన్నిటికంటే ఒక టాప్ మోస్ట్ గిఫ్ట్ ఏంటంటే తన కుమారుని ఇవ్వడం. ఈ లోకంలో తనంతకు తనను అంటే, ఇప్పుడు ఎందుకు నేను ఇంత టాప్ మోస్ట్ అంటున్నానంటే, తన కొన్ని సంవత్సరాల నుంచి హన్న ఈ సమస్య గుండా సఫర్ అవుతూ ఉంది. నాకు పిల్లలు లేరు, నన్ను అవమానపరుస్తుంది పెనిన్నా, నా చెల్లెలు అవమానపరుస్తుంది, లేకపోతే అక్క అవమానపరుస్తుంది, పలానా వాళ్ళు ఇట్లా అనుకుంటున్నారు, ఇంట్లో నాకు సమాధానం. ఎంత మానని వేదన, బహు దుఃఖాకాంతురాలుగా మనోవేదన కలిగినటువంటి ఉన్న విషయము అంత ఈజీగా దేవుడికి అర్పించుకోగలుగుతుందా? సమస్య జవాబు రావాలని ఎదురు చూస్తున్న ఆ స్త్రీ ఆ సమస్యను పొడిగించుకోవాలనుకుంటుందా? ఇప్పుడు మగపిల్లోడిని ఇస్తే మళ్ళీ పిల్లలు లేరన్నట్టే ఉంటుంది కదా, మళ్ళీ ఆ యొక్క వర్షిప్ అనేది ఉండదు కదా, థ్యాంక్ఫుల్నెస్ ఉండదు కదా. ఆమె ఏమంటుందంటే, నీ మందిరంలోనే నేను పెడతా, నీకు ప్రతిష్ఠిస్తాను, ఇంకా మళ్ళీ నేను ఎప్పుడు అతన్ని నేను తీసుకురాను. చూడండి 21 మనం చూస్తే 21వ వచనం, ఎల్కానాయును అతని ఇంటి వారందరూ యెహోవాకు ఏటేటా బలిని అర్పించుటకును మృక్కుబడిని చెల్లించుటకును పోయిరి. అయితే అన్న, బిడ్డ పాలు విడిచే వరకు నేను రాను, వాడు యెహోవా సన్నిధిని అగుపడి తిరిగి రాక అక్కడనే ఉండునట్లుగా నేను వాడిని తీసుకొని వత్తునని తన పెనిమిటితో చెప్పి వెళ్ళకయుండెను. పాలు మాన్పించేంత వరకు నేను రాను. ఒక్కసారి దేవుని సన్నిధిలో ఈ బిడ్డ కనపడిన తర్వాత నేను మళ్ళీ తిరిగి తీసుకురాదలుచుకోలేదు. ఎంత చక్కని చూడండి, ఈ ఏడ్చిన ప్రార్థన పరురాలైన ఈ స్త్రీ తన భక్తిని పిల్లవాడిని కనిన తర్వాత, పిల్లవాడిని పెంచుతున్నప్పుడు కూడా ఆ విరిగి నలిగిన హృదయము విడిచిపెట్ల. అర్థమవుతుందండి? జవాబు వచ్చిన తర్వాత తనకు అహంకారం వచ్చినట్లు కనపల్లా. రాహేల్లోనూ లేయాలోనూ అలాంటి మార్పులు కనపడ్డాయి. రాహేల్లోనూ లేయాలోనూ కొంతకాలానికి లేయాకు పిల్లలు కలిగి, తర్వాత రాహేలుకు కలగకపోవడం చూస్తూ ఉంటాం. తర్వాత రాహేలుకు కనిన తర్వాత కాంపిటీషన్ స్పిరిట్ కనపడతా ఉంది. కానీ ఇక్కడ హన్నాలో కనపల్లా, విరిగి నలిగిన హృదయమే కనపడతా ఉంది. చూడండి, మనలో ప్రేయర్ లైఫ్ తాత్కాలికంగా ఉందా, కన్సిస్టెన్సీగా కొనసాగుతుందా? మన భక్తి జీవితము దేవుడు అంగీకరిస్తూ పోతూ ఉండే జీవితంగా ఉందా? కొద్ది రోజులు అంగీకరిస్తూ, కొద్ది రోజులు ఆపివేస్తూ, కొద్ది రోజులు మెచ్చుకుంటూ, కొద్ది రోజులు గద్దిస్తూ అలా ఉందా? ఇక్కడ చూస్తే ఈ స్త్రీ ఎంత విశ్వాసం అంటే, నీ సేవకురాలు అని చెప్పుకున్న దానికి అక్షరాలా జీవిస్తున్నట్లుగా కనపడుతుంది.
నీ సేవకురాలైన నన్ను జ్ఞాపకం చేసుకో, నీ సేవకురాలైన నాకు కలిగిన శ్రమను చూచి అన్న ఆ పదజాలాలను వాడిన దానికి తగినట్లుగా ప్రవర్తిస్తూ ఉంది. ఒప్పుకుంటారా? దేవుడికి ఇచ్చిన మాట అంత తూచ చెప్పకుండా ఒప్పుకుంటా ఉంది. మనము సంఖ్యాకాండము 30వ అధ్యాయము 1-2 వచనాన్ని చదువుకుందాం. సంఖ్యాకాండం 30వ అధ్యాయం 2వ వచనం. ఇది యెహోవా ఆజ్ఞాపించిన సంగతి, ఒకడు యెహోవాకు మ్రొక్కుకొనినెడల లేక తాను బద్ధుడగుటకు ప్రమాణము చేసినెడల అతడు తన మాట తప్పక తన నోట నుండి వచ్చినదంతయు నెరవేర్చవలెను. దేవుడికి దగ్గర ఒక ప్రమాణం చేసినాక మాట తప్పకుండా నెరవేర్చాలి. మాట తప్పకుండా. ఒక స్త్రీగా ఈమెకున్నటువంటి ఒక భక్తి మనం చూస్తే ఆశ్చర్యం. ఎంత సమర్పణతో తన కుమారుణ్ణి అప్పచెప్పిందంటే, ఎవరి దగ్గరికి ఇవ్వాల్సినటువంటి సమయం వచ్చినప్పుడు మందిరానికి ఇంకా పోవడం ఆలస్యం చేస్తారు. ఇంకొక 2 సంవత్సరాలు పెట్టుకొని పంపిస్తానులే, ఇంకా ఇతను బట్టలు వేసుకోవడం కూడా రాదు, ఇంకా ఎవరు అక్కడ చూసుకోవడం కూడా తెలియదు, ఇప్పుడు పోతే ఎవరు అని తల్లి ప్రేమ కనపడి సాకులు చెప్పడానికి లేకపోతే డిలే చేయడానికి స్కోప్ ఉంటుంది. భర్తతో అంటుంది, పాలు మాన్పించిన వెంటనే నేను వస్తాను, ఇప్పుడు రాను. చూడండి, భక్తి కలిగినటువంటి జీవితాలు ఎలా ఉంటాయో మనకు చూపిస్తూ ఉన్నాడు దేవుడు. భక్తి కలిగినటువంటి వారు ఎలా బ్రతుకుతారో మనకు అక్షరాలుగా చూపిస్తూనే ఉంటున్నాడు. వాస్తవికంగా ఏమంటారంటే, ఇప్పుడు ఈవెన్ ఇలాంటి సవాలు అబ్రహాంకు కూడా వచ్చింది. మనము ఆదికాండము 22వ అధ్యాయంలో కూడా మనం చూస్తే ఎంతో స్పష్టంగా మనకు తెలుస్తూ ఉంటుంది. ఏంటంటే, మోరియా పర్వతం మీద ఇస్సాకును దేవుడు బలి అర్పించడానికి పరిశోధిస్తాడు. చదువుదామా? ఆదికాండము 22వ అధ్యాయము, ఆదికాండం 22వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుకుందాం. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలవగా అతడు చిత్తం ప్రభువా అనెను. ఏం చేశాడంటే, ఇక్కడ పరిశోధించినాడంట. పరీక్షలు, దేవుడిని నమ్ముకున్నటువంటి వారికి పరీక్షలు. ఈమె అలాంటి సాకులు చెప్పుకోవాలి. హన్నా, నేను ఇంకొక సంవత్సరం తర్వాత సమూయేలుని పేరు పెట్టాను, ఇప్పుడే నా చేతుల్లో ఇప్పుడే పెరుగుతూ ఉన్నాడు, ఎన్ని సంవత్సరాలు గొడ్రాలుగా ఉన్నాను, లేక పుట్టినటువంటి కుమారుడని దేవుని మందిరానికి పోకుండా ఆలస్యం చేయాలి, సాకులు చెప్పాలి. ఈమె ఏమంటుందంటే, పాలు మాన్పించిన వెంటనే నేను మందిరానికి తీసుకొస్తా. WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనే సంస్థ ఈ బైబిల్ను కూడా వాళ్ళు ఈ కొన్ని వచనాల మీద కూడా పరిశోధన చేస్తూ కొన్ని డిపార్ట్మెంట్స్ వారు ఎన్ని సంవత్సరాలకు సమూయేలును మందిరానికి హన్నా తీసుకొచ్చింటుంది అని ప్రశ్న వేసినప్పుడు వాళ్ళు 4.2 ఇంచుమించు 4 సంవత్సరాల పై నుండి 5 సంవత్సరాల లోపు వయసు ఉండొచ్చు అని వాళ్ళు చేశారనమాట. ఈ రోజుల్లో 6 months 1 yearకే పాలు మాన్పించడానికి తల్లి అలా ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే వర్కింగ్ ఉమెన్స్గా ఉంటున్నారు కొంతమందికి వేరే బాధ్యతలు ఉంటున్నాయి. ఎక్కువ రోజులు ఇస్తే కొంతమంది మళ్ళీ వాళ్ళ గ్లామర్ తగ్గిపోతుందని, కొంతమంది అలా కారణాలతో కూడా ఏంటంటే 6 నెలలకు సంవత్సరం లోపే పాలు మాన్పిస్తూ ఉంటున్నారు. 2-3 సంవత్సరాలు ఇవ్వడం అనేది ఈ రోజుల్లో చాలా అరుదు. పాతకాలంలో నేను కూడా కొంతమంది మా ఊరిలో కానీ మా ఇళ్ళల్లో కానీ నేను చూసినప్పుడు కూడా 1 సంవత్సరం కంటే ఎక్కువ ఇచ్చేవాళ్ళు. ఆ రోజుల్లో పాలు ఎక్కువ ఇచ్చి బలంగా, పాలే పిల్లవాడికి చాలా బలం. వాళ్ళు ఏమంటున్నారంటే 4 సంవత్సరాల పైన ఇచ్చి ఉండొచ్చు, మానిపించినారు అంటే పాలు మానిపించేలోపు వాడికి ఏంటంటే వాడు పర్సనల్ యాక్టివిటీస్, డైలీ రొటీన్ యాక్టివిటీస్ వాడు కొద్దిగా చేసుకోవడానికి ఆ మెచ్యూరిటీ కూడా వచ్చి ఉంటుంది. సో మనం ఎందుకు అలా మనం అనుకోవచ్చు అంటే కొన్ని వాక్యాన్ని ఆధారం చేసుకొని చూద్దాం. రండి, 1 సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 28వ వచనాన్ని చదువుకుందాం. 1వ అధ్యాయం 28. కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను,
తాను బ్రతుకు దినములన్నిటను వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడని చెప్పాను. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మ్రొక్కాను. ఎవరు? అక్కడ వెంటనే అంటే ఈ ఈ మేబీ 4 years 5 years ఆ తల్లి తనను పాలు మాన్పిస్తూ ఎలా సేవకుడి దగ్గరికి వెళ్తే ఎలా ఉండాలి, మందిరంలోనికి వెళ్తే ఎలా ఉండాలి అని కూడా ట్రైనింగ్ ఇచ్చిందేమో. వెళ్ళిన వెంటనే ఏలి కనపడితే, లేకపోతే సేవకులు కనపడితే, పెద్దలు కనపడితే ఎలా ఉండాలి, ఎలా రెస్పెక్ట్ చేయాలి, ఎలా నువ్వు ఒబీడియన్స్గా నువ్వు యాక్టివిటీస్ ఏంటి, ఎలా బౌడౌన్ చేయాలి అని, ఎలా నువ్వు ప్రార్థన చేయాలని నేర్పించిందేమో ఈ తల్లి. ఎందుకంటే సేవకురాలు, ఎందుకంటే ఈమె సేవకురాలు, ఈమె ఏడుస్తూ ప్రార్థన చేస్తూ ఉంది. అంతే తన బిడ్డల్ని ఎంత భయభక్తులతో పెంచుకునిందో చూడండి. ఇక్కడ మనం చూస్తే ఆ స్త్రీ యొక్క అవుట్పుట్ కూడా తన బిడ్డలో అతను కూడా పోయి దేవుని దగ్గర మొక్కి ప్రార్థన చేసేవాడుగా కనపడతా ఉన్నాడు. ఎంత గొప్ప అద్భుతమైనటువంటి ఒక కుటుంబ వ్యవస్థలో భక్తి కలిగినటువంటి వారి జీవితాలలో జరుగుతున్నటువంటి పరిస్థితులకు స్పందన ఎలా ఉందో మనకు కనపడతా ఉంది. వాళ్ళ యొక్క స్పందన ఎంత బాగుందో కనపడతా ఉందన్నమాట. దేవుడు పరిశోధిస్తూ ఉన్నాడు. ఇస్తదా ఇదా అన్నటువంటి సవాలు అబ్రహాముకు కూడా వచ్చినప్పుడు కత్తి ఎత్తి పట్టుకున్నాడంట. కత్తి ఎత్తి పట్టుకున్నాడంట. రండి, ఆదికాండం 22వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాం. 22వ అధ్యాయం, ఆదికాండం 22వ అధ్యాయం 10వ వచనం. అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా, చెయ్యి చాపి కత్తి పట్టుకున్నాడంట. అంటే దేవుడికి ఎంతగా అర్పించుకున్నాడో చూడండి. కుమారుడు అంటున్నాడు, నానా, ఇక్కడ మనం చూస్తే ఆ ఇస్సాకు 7వ వచనాన్ని చదువుకుందాం. 7వ వచనం, 22వ అధ్యాయం 7వ వచనం. ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో నా తండ్రి అని పిలిచెను. అందుకతడు ఏమి నా కుమారుడా అనెను. అప్పుడు అతడు నిప్పులను కట్టెలను ఉన్నవి కానీ దహన బలికిని గొర్రెపిల్ల ఏది అని అడగగా, చూడండి అన్నీ ఈయన ఏర్పాటు చేసుకుంటా ఉన్నాడు. ఇంతవరకు జరిగినటువంటి స్టోరీ అంతా చూసినాడు ఇతను. కొద్ది వరకేమో దాసులు వచ్చారు, కిందనే అన్నీ ఆపబడ్డాయి. తండ్రి కుమారుడు మాత్రమే, ఇస్సాకు మాత్రమే మోరియా పర్వతం మీదకి వెళ్తా వచ్చినాడు. అక్కడ కట్టెలు పేరుస్తున్నాడు, అన్నీ రెడీ చేస్తూ ఉన్నాడు. గొర్రెపిల్ల ఎక్కడా, గొర్రెపిల్ల ఎక్కడా అని అడుగుతూ ప్రశ్న కూడా అన్ని చూస్తున్నటువంటి ఇస్సాకు ప్రశ్నిస్తూ ఉన్నాడు. చూస్తే ఆ పోరాటం ఎంత అసలు. అబ్రహాము ఇస్సాకును కన్నప్పుడు అతడు 100 ఏళ్ల వాడు. 21వ అధ్యాయము 5వ వచనంలో కూడా మనం చూస్తాం. 21వ అధ్యాయం ఆదికాండం 21:5. అబ్రహాము కుమారుడైన ఇస్సాకు అతనికి పుట్టినప్పుడు అతడు 100 ఏళ్ల వాడు. 100 ఏళ్ల వయసులో ముసలివాడుగా ఉన్నటువంటి వాడికి గారాభంగా పుట్టినటువంటి ఒక కుమారుడు. ఈ కుమారుడిని దేవుడు అడుగుతూ ఉన్నాడు, పరిశోధిస్తూ ఉన్నాడు. కానీ ఈ భక్తి ఎంత కనపడతా ఉందంటే ఒక రిటర్న్ గిఫ్ట్, దేవుడికి ఇచ్చినటువంటి రిటర్న్ గిఫ్ట్. హన్నా జీవితంలో తన కుమారుడిని ఇచ్చింది, సమూయేలును ఒక న్యాయాధిపతిగా చక్కని అద్భుతమైనటువంటి సేవ, ఎవరు కూడా తప్పులు పట్టలేనటువంటి ఒక నాయకత్వాన్ని వహిస్తూ వచ్చినాడు. చిన్నప్పుడే నేర్పించినటువంటి భక్తి, చిన్నప్పుడే భయభక్తులతో పెంచినటువంటి విధానం, ఆ తల్లిని మనం అప్రిషియేట్ చేయొచ్చు. ఇక్కడ మనం చూస్తే అబ్రహామును కూడా ఎంతగానో రిటర్న్ గిఫ్ట్గా దేవుడు ఒక ఛాలెంజ్ పెట్టినప్పుడు ఇవ్వడానికి సిద్ధపడిపోయినాడు. కత్తి ఎత్తి చాచి వధించడానికి సిద్ధమవుతున్నప్పుడు దూత ప్రత్యక్షమై అబ్రహామా అబ్రహామా అని పిలవడం అనేది మనము 11వ వచనంలో మనం చూస్తాం. యెహోవా దూత పరలోకం నుండి అబ్రహామా అబ్రహామా అని అతన్ని పిలిచెను. అందుకు అతడు చిత్తం ప్రభువా అనెను. అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకము, అతన్ని నేమియో చెయ్యకము, నీకు ఒకడై ఉన్న నీ కుమారుని నాకియ వెనుక తీయలేదు గనుక నీవు దేవునికి భయపడుచున్నావని ఇందువల్ల నాకు కనపడుచున్నదా. నేను ఒక్కొక్కసారి ఛాలెంజెస్ మన జీవితంలో వస్తూ ఉంటాయండి. ఛాలెంజెస్ వస్తూ ఉంటాయి. దేవుడు బాగా అగ్నిలో వేసినట్లుగా, పుటమిలో వేసినట్లుగా, కొలిమిలో వేసినట్లుగా తీసుకెళ్తూ ఉంటాడు. మనము దాన్ని చూసి వెనక్కి వచ్చేసేటువంటి వారిగా కనపడుతూ ఉంటాం. అయ్యో ఈ సమస్యలా, అయ్యో నాకు ఈ ఇబ్బందా, నాకు ఈ పోరాటమా అనేసి మనము మధ్యలో ఆపివేసేసి వెనక్కి వచ్చేటువంటి వారిగా ఉంటాం. కానీ వీళ్ళు అట్లా లేదు. హన్నా కానీ
అబ్రహాం కానీ వాళ్ళు దేవుడు పెట్టిన ఛాలెంజెస్ను ధీటుగా ఎదుర్కొన్నట్లుగా కనపడతా ఉన్నారు. ధీటుగా ఎప్పుడు ఎదుర్కోగలుగుతారంటే దేవుని యందు భయభక్తులు కలిగి విశ్వాసం ఉన్నప్పుడు. మన భక్తి జీవితంలో ఈ రెండు చాలా అవసరం అండి. ఈ రెండు చాలా అవసరం. మన విశ్వాసాన్ని, మన భక్తిని, భయభక్తులతో కూడినటువంటి భక్తిని పెంచుకోవడం ఈ రోజుల్లో చాలా ముఖ్యమైనది. మనందరం ఏం చేస్తామంటే మనుషుల దృష్టిలో యోగ్యులమో కనపడాలనుకుంటాం, కానీ దేవుడు మెచ్చుకునేటువంటి యోగ్యుడిగా మనం అనుకోం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుకుందాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 18వ వచనాన్ని చదువుకుందాం. ప్రభు మెచ్చుకొని వాడే యోగ్యుడు కానీ తన్ను తానే మెచ్చుకొని వాడు యోగ్యుడు కాదు. ప్రభు ఎవరినైతే మెచ్చుకుంటారో వాళ్ళు యోగ్యులు. మనంతగా మనం చెప్పుకొని నేను అదన్నా, నేను ఇదక్క, మేము అదే బ్రదర్, ఇది బ్రదర్ అంటే అవన్నీ అవి పెద్ద ఫలితాలు తీసుకురావు. దేవుడు మెచ్చుకోవాలి, దేవుడు మెచ్చుకోవాలి. ఆ హన్నా చెప్పినటువంటి జవాబుకు, ఏలీ చెప్పినటువంటి ప్రశ్నలు, ఏలీ సందేహించి ఆమెకేసిన ప్రశ్నలకు తిరిగి హన్నా చెప్పిన జవాబుకు, యెహోవా నువ్వు కోరుకున్నదంతా దయచేయను గాక నువ్వు వెళ్ళమ్మా, యెహోవా నువ్వు కోరుకున్నదంతా దయచేయను గాక నువ్వు వెళ్ళమ్మా. చదువుదామా? అది కూడా 1 సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము చదవండి. పదిహేడవ వచనం, 1వ అధ్యాయం 17వ వచనం. అంతటా ఏలీ, నీవు క్షేమంగా వెళ్ళుము, ఇశ్రాయేలు దేవునితో నువ్వు చేసుకున్న మనవిని ఆయన దయచేయునుగాక. అబ్బా చూడండి, ఒక చక్కని హార్మోనీ లాగా, లేకపోతే గొడవలకు కారణమయ్యేటువంటి సందర్భాలలో ఒక సమాధానముతో తీసుకెళ్లేటువంటి పరిస్థితులు ఇక్కడ మనం చూస్తుంటున్నాం. తిరిగి ఒక మాట ఎదిరించినంటే ఏలీ నీకు ఒకసారి ఒకానొక సందర్భంలో అపోస్తుడైన పౌలు ప్రధాన యాజకునితో మాట్లాడుతున్నప్పుడు, సున్నం కొట్టిన రాయిలాగున్నావు, సున్నం కొట్టిన గోడ అని అందించినప్పుడు పక్కనున్నటువంటి ప్రజలందరూ ఏమంటారంటే, ప్రధాన యాజకుని నిన్ను దూషిస్తావా, మనుషుల అధికారులను దూషించకూడదని దేవుడు నాకు సెలవు ఇచ్చినాడని మళ్ళీ పౌలు గారు మళ్ళీ మాట్లాడి సరి చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. ఒక సరైనటువంటి విధానంలో ఒక సేవకురాలుగా ఎట్లాంటి రెస్పెక్ట్ ఇవ్వాలి, ఎలా నా పిల్లల్ని పెంచుకోవాలి, ఎలా నా ఇంట్లో ఉన్నటువంటి సమస్యను ఎలా నేను తీర్చుకోవాలన్న దైవ జ్ఞానముతో నిండుకోంది. భర్తకు కానీ, భార్యకు కానీ, బ్రదర్స్కి కానీ, సిస్టర్స్కి కానీ ఆత్మీయలో ఎదిగినప్పుడు ఇలాంటి లక్షణాలు కనపడాలి. ఇలాంటి లక్షణాలు కుటుంబాలలో సమాధానాన్ని తీసుకొస్తాయి. కుటుంబాలలో బహుమానాలు, దేవుడిచ్చేటువంటి బహుమానాలను సంపాదించుకోగలుగుతాం. మనకున్నటువంటి మనవి మృక్కుబళ్లకు జవాబులు దేవుని దగ్గర నుంచి తెచ్చుకోగలుగుతాం. దైవజనం చేత, అమ్మా ఇశ్రాయేలు దేవుడిని మనవి ఆలకించిస్తాడమ్మా, నువ్వు వెళ్ళమ్మా, సంతోషంగా వెళ్ళిపో, ఒక దీవెనకరమైనటువంటి ముగింపుతో వెళ్ళిపోతావు కనపడడం అనేది మనం చూస్తూ ఉంటున్నాం. అబ్రహామును కూడా అక్కడ చూస్తే వాళ్ళకి రిటర్న్ గిఫ్ట్గా దేవుడు ఏం చేశాడు అక్కడ చూడ, యెహోవా ఈరే ఏం చేస్తుంది, ఎక్కడ డాడీ అంటే యెహోవా ఈరే, యెహోవా ఈరే అంటే ఆ పొదలో గొర్రెపిల్లను చూస్తూ ఉన్నా. దేవుడు నీ బలిని కోరడు, నీ యొక్క మనసును కోరుకుంటాడు. ఆయన నీ మనసును కోరుకుంటాడు. అక్కడ అబ్రహాం యొక్క మనస్సు, హన్నా యొక్క మనస్సు దేవుడికి ఇష్టంగా ఉంది కాబట్టి వాళ్ళ యొక్క బహుమానాలను దేవుడు తిరిగి ఆశీర్వదించి పంపిస్తూ వచ్చినాడు. అనేకులకు ఆశీర్వదకరంగా, ఇస్సాకు అనేకులకు ఆశీర్వదకరంగా ఉంటా వచ్చినాడు. అబీమెలెకు దగ్గర ఉన్నప్పుడు ఆ ప్రాంతాల్లో అబ్రహాము కాలంలో వచ్చిన కరువు కాకుండా మళ్ళీ కరువు వచ్చినప్పుడు, ఇస్సాకు వేరే ఊరికి వెళ్ళినప్పుడు అక్కడ పంట వేస్తే 100 ఫలం అక్కడ మనము అతను పొందుకున్నట్లుగా మనం చూస్తాం.
26వ అధ్యాయం 26వ అధ్యాయం 1వ వచనం. ఆదికాండం 26వ అధ్యాయం 1వ వచనం. అబ్రహాము దినములలో వచ్చిన మొదటి కరువు గాక మరి ఒక కరువు ఆ దేశంలో వచ్చును. అప్పుడు ఇస్సాకు గెరారులోనున్న ఫిలిస్తీయుల రాజైన అబీమెలెకు నొద్దకు వెళ్ళెను. 12వ వచనం 26వ అధ్యాయం 12. ఇస్సాకు ఆ దేశమందున్నవాడే విత్తనము వేసి ఆ సంవత్సరము 100 అంతలు ఫలము పొందెను. ఎంత దీవెన చూడండి, ఎంత దీవెన. ఇంకా ఇస్సాకు గురించి చెప్పుకుంటే బావులు త్రవ్వితే ఈయన నీళ్లు పడతాయి. ఫిలిస్తీన్లు బావులు తవ్వితే వాళ్ళకు పడట్లా. ఎంత ఆశీర్వాదాలు చూడండి. దేవుడు రిటర్న్ గిఫ్ట్. ఒక భక్తికి దేవుడు, నీ భక్తిని దేవుడు మెచ్చుకుంటే దాన్ని దేవుడు నీ తరతరాలకు ఆశీర్వదకరంగా నీ పిల్లలను ఉంచబోతాడు. నిన్ను, నీ కుటుంబాన్ని తరతరాలకు ఆశీర్వదకరంగా ఉండేటట్లు దేవుడు దీవిస్తాడు. అబ్రహాము జీవితంలో చూస్తూ ఉంటున్నాం. ఆయన నీ సంతానము ఆకాశ నక్షత్రం వల్లే సముద్రపు ఇసుకరేణ వల్ల చేస్తానన్నట్లు ఈ రోజుకి కూడా మన అబ్రహాం సంతానంగా అనేకులు విస్తరిస్తూ అలా ఆ చేయిను పొడుగుతూనే వెళ్ళిపోతూ ఉంది. హన్నా యొక్క భక్తి ఈరోజు కూడా సమూయేలు యొక్క నాయకత్వంలో ఎంత అద్భుతమైన రీతిలో సౌలును కానీ దావీదును కానీ ఒక మంచి ఎక్స్ట్రాడినరీ పీపుల్ను రాజుగా ఏర్పాటు చేసుకున్నారు. వారిద్దరు కూడా సౌలు కానీ దావీదు కానీ 40 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలను రాజులుగా ఏలినారు. ఒక ఫౌండేషన్ లేదు ఆ రోజుల్లో. వాళ్ళ నీళ్ళను చూసి ప్రజలు వాళ్ళకు రాజులు ఉన్నారు, మాకు రాజు లేడు అని సమూయేలు దగ్గరికి వచ్చి ఇబ్బంది పెడుతున్నారు. ఫౌండేషన్ లేనప్పుడు ఇశ్రాయేలుకు రాజులు ఎలా ఉంటారు, ఎలా వాళ్ళు నడుచుకుంటారు, వాళ్ళు ఎంత మన పిల్లలను సైన్యంలోకి తీసుకెళ్ళి ట్యాక్సులు కట్టించి బాధ పెడతారు అనే అవగాహన లేనప్పుడు న్యాయాధిపతిగా వ్యవహరిస్తున్నటువంటి సమూయేలు ఎంత చక్కగా ఉన్న సమస్యను అర్థం చేసి వాళ్ళకు కూడా అర్థమయ్యేటట్టు చెప్పి రాజుగా సౌలును అభిషేకించడం అనేది మనం చూస్తాం. దేవుడి దగ్గర మొరపెట్టినప్పుడు సౌలును దేవుడు ఏర్పరచుకుంటాడు. ఎంత బాధ్యత. ఒక చిన్నవాడుగా ఉన్నటువంటి వ్యక్తి పెద్దవాడైనా కూడా తన బాధ్యతల్లో లోపం లేనట్టుగా కనపడలా. ఏలీ కుమార్ ఇక్కడ 3వ వచనం చదువుదాము. 1వ అధ్యాయం 3వ వచనం. ఇతడు సిలోహు నందున్న సైన్యములకు అధిపతియగు యెహోవాకు మొక్కుటకు బలి అర్పించుటకు ఏటేటా తన పట్టణమును విడిచి అచ్చటికి పోచుండెను. ఆ కాలమున ఏలీ యొక్క 2 కుమారులకు హోఫ్నీ ఫినెహాసులు. ఇక్కడ చూస్తే వాళ్ళిద్దరూ కూడా దుర్మార్గులుగా ఉంటారు. దుర్మార్గుల దగ్గర ఉన్నటువంటి ఈ యొక్క సమూయేలు దుర్మార్గుడు అయిపోవాలి, తప్పిపోవాలి, దారి తొలగిపోవాలి. కానీ దారి తొలగిపోలేదు. ఎంతో చక్కని భక్తి కలిగినటువంటి వాడిగా ఉన్నట్లు మనకు అర్థమవుతుంది. మనం చూస్తే 12 సంవత్సరాల నుండి రక్తస్రావంతో బాధపడుతున్నటువంటి ఒక స్త్రీ కూడా ఆయన వస్త్రపు చెంగును ముట్టితే చాలు నేను బాగుపడదని అనుకొని ముట్టిన వెంటనే ఆయనలో నుండి ప్రభావము వెడలిపోయినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఎవరు నన్ను ముట్టారు అంటే పేతురు అందరిని అడుగుతుంటే పేతురు అంటాడు, అయ్యా మనుషులు ఇంత మీద పడతా ఉన్నారు, అయ్యా ఇంత పడుతున్న ఎలా మనం కనుక్కోగలం? లేదు, నాలో నుండి ప్రభావము శక్తి వెళ్ళిపోవటం నేను చూస్తున్నాను అంటున్నాను. అదే స్త్రీ యేసు ప్రభు ఆ యొక్క మరణించినప్పుడు కానీ సమాధి దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ అనేక స్త్రీలు మగ్దలేని మరియాతో అనేక స్త్రీలతో ఈమె కూడా ఉన్నట్లుగా చరిత్ర చెప్తా ఉందన్నమాట. బాగుపడిన స్త్రీ రిటర్న్ గిఫ్ట్గా ఏంటంటే ప్రాణం పోయేంత వరకు ఆమె ప్రభువును వెంబడించుట మానలేదు. ప్రార్థన పరురాళ్ళు, లేకపోతే నిజంగా దేవుని యొక్క శక్తి ఆమె జస్ట్ ఆ వార్త విన్నదంట. యేసు ప్రభు ఇట్లా అద్భుతాలు చేసేవాడంట ఇలా పలానా ఊరిలోనే. అప్పుడు ఆయన జైరస్ యాయీరు కుమార్తె ఆమె చావ సిద్ధమైందని ఆయన వచ్చి బతిమలాడుకుంటాడు. ఆయన ఏంటంటే సమాజపు మందిరపు అధికారి యాయీరు. ఆయన కుమార్తె బాగలేదని చెప్పినప్పుడు ఆయన మాటను బట్టి ఈయన పోతూ ఉంటాడు. దారిలో పోతున్నప్పుడు ఆమె యేసుప్రభు గురించి విని ఆమె అక్కడి దగ్గరికి పోలేక భయపడిపోయి వస్త్రాన్ని ముడితే చాలు నేను బాగుపడదని అనుకునిందంట. అసలు చూస్తే మనం మార్కు సువార్త ఆ సందర్భం ఎంత బాగుంటుందంటే మార్కు సువార్త 5వ అధ్యాయం
వచనం చెప్పండి సిస్టర్. 5వ అధ్యాయం 30వ వచనం. చాలమ్మా. 30వ వచనం మనం చూస్తే, వెంటనే యేసు తనలో నుండి ప్రభావం బయలు వెళ్ళనని తనలో తాను గ్రహించి జనసమూహం వైపు తిరిగి నా వస్త్రములు ముట్టినదెవరని అడగగా. ఇక్కడ చూడండి అసలు ఎంతగా ఆమెమనుకునిందంటే 27, 28 తెలుగులో కలిసి ఉన్నాయండి. చూడండి, ఆమె యేసును గూర్చి విని, యేసు ప్రభు గురించి వినిందంట. ఏమని వినింది? అద్భుతాలు చేసేవాడని వినిందో, స్వస్థపరిచేవాడని వినిందో, దయాలు పోగొట్టేవాడని వినిందో. ఇక్కడ ముందు ఈ అధ్యాయంలోనే మనం చూస్తే ప్రారంభంలో గెరాసీను ప్రాంతంలో సేనా దయం పట్టినటువంటి యవనస్తుడు కూడా కనపడతా ఉంటాడనమాట. అనేక అద్భుతాలు ఎట్లా వినిందో తెలియదు, ఏదో కొన్ని మాటలు వినిందంట. విని ఆమె ఏం చేసిందంట, నేను ఆయన వస్త్రములు మాత్రం ముట్టినా బాగుపడదని అనుకొని జనసమూహంలో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రమును ముట్టెను. బాగుపడదని అనుకునిందంట. వస్త్రాలు ముడితే బాగుపడడం ఎట్లా అవుతుందండి? ఆమె విశ్వాసం, ఆమె విన్న సమాచారం చూస్తే ఒక్కొక్కసారి మనకు ఒక బాగుపడాలన్నటువంటి ఆశ ఎంత ముందుకు తీసుకొచ్చిందో చూడండి. ఆమె భక్తిపరురాలో లేకుంటే విశ్వాసం అవిశ్వాసం మనకైతే వివరాలు ఇక్కడ లేవు, కానీ ఒకటైతే మనకు అర్థమవుతుంది, అనేక వైద్యులను సంప్రదించి తను బాగు చేసుకోవడానికి, తన వ్యాధిని బాగు చేసుకోవడానికి ప్రయత్నం చేసింది, కానీ ఎవరు బాగు చేయలేకపోయినారు. ఆమెను బాగు చేయలేకపోయినారు. మనం చూస్తే అదే అధ్యాయంలో మనకు 25వ వచనాన్ని చదువుకుందాం. 12 ఏండ్ల నుండి రక్తస్రావము రోగము కలిగిన ఒక స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినదంతయు వయము చేసుకొని ఎంత మాత్రము ప్రయోజనం లేక మరింత సంకటపడెను. చూడండి, నేను ఈరోజు ఒక అంకుల్ని విజిట్ చేయడానికి వెళ్ళాను. ఆయనకు రీసెంట్గా స్టెంట్ వేస్తున్నారు. కొంతమంది వారానికి కనీసం ఒక పీజీ అన్న విజిట్ చేయాలని, కొంతమంది ఫ్యామిలీస్ అన్న విజిట్ చేయాలని ఎంత ప్రయత్నం చేస్తున్నామంటే అంత ఆఫీస్ అన్ని బ్యాలెన్స్ చేసుకొని ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకు చెప్తున్నానంటే, ఒక స్టెంట్ వేస్తుంటే తనను మళ్ళీ రిపోర్ట్లు అన్నీ తీశారంట. మణిపాల్లో పెద్ద హాస్పిటల్లోనే తీశారంట, కానీ ఒక బ్లాక్ ఉండేది వాళ్ళు కనుక్కోలేకపోయినారంట. మళ్ళీ వాళ్ళు వేరే హాస్పిటల్కి తీసుకెళ్లారంట. అక్కడ కనుక్కొని వెంటనే బాగు చేయడానికి కుదరదంట. ఎందుకంటే వేసిన యాంజియోగ్రామ్ చేసి స్టెంట్ను వేసినప్పుడు మళ్ళీ టచ్ చేస్తే చాలా ప్రాణాపాయం కలుగుతుందని. ఎందుకు చెప్తానంటే, వైద్యులను సంప్రదించినాక వాళ్ళు అనేకమైనటువంటి పరిశోధనలు చేస్తుంటారు, మందులు ఇస్తూ ఉంటారు. మళ్ళీ ఎక్కువ ఆ మందు, ఆ ఇంజెక్షను, ఆ ఆపరేషన్, ఈ ఆపరేషను, ఒకటి తర్వాత ఒకటి చేసి ఎట్లయిపోతుందంటే మన శరీరము అసలు బాగా నొప్పి తట్టుకోలేదండి. కొంతమంది క్యాన్సర్ పేషెంట్స్ కీమో తీసుకున్న తర్వాత చెప్తా ఉంటారు, బలహీనలం అయిపోయామన్న, అస్సలు శక్తే లేదు, మాట్లాడడానికి కానీ నడవడానికి కానీ శక్తే లేదు అంటారు. శక్తే లేదు. ఈమె సంకట పడుతుందంటే చాలా భయంకరంగా, తిరగని స్థలం ఉండదు, తిరగని వైద్యం ఉండదు. అమ్మా అక్కడ మంచి హాస్పిటల్ ఉందమ్మా, అమ్మా ఇక్కడ మంచి డాక్టర్ ఉన్నాడంటే వెళ్ళిపోయి ఆమె బాగుపడదామన్న ఆశ, తన దగ్గర కలిగినదంతా ఖర్చు పెట్టిందంటే ఆలోచించండి ఎంత పెయిన్ అయి ఉంటుందో. మనకు చిన్న గాయం అయ్యి ఏదన్నా ఉంటే మానిపోతుందంటే మనం డబ్బులు ఖర్చు పెడతామా? 2 రోజులు ఆగి చూసి మానిపోతుందో లేదో చూసి తర్వాత వెళ్దామంటే ఆగుతాం మనం. కానీ ఈమె చాలా నొప్పితో, తీవ్రమైన బాధతో ఉంది. ఇది చాలా అన్క్లీన్, చాలా ఇబ్బంది కలిగించేటువంటి రోగం పరిస్థితి. సో ఈమె చాలా సంకటపడతా ఉంది. ఆయన గురించి వినింది, ఆయన వస్త్రాన్ని మాత్రం ముడదాం. ఆమె ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ ఏంటంటే యేసు ప్రభుని ఎప్పుడు విడిచిపెట్టలా. బాగుపడిన తర్వాత ఎప్పుడు కూడా విడిచిపెట్టలా. ఇక్కడ మనం ఇదే అధ్యాయంలో 22వ వచనాన్ని చదువుకుందాం. 5వ అధ్యాయము మార్కు సువార్త
5వ అధ్యాయం 22వ వచనం. చాలండి సిస్టర్. ఇక్కడ చూడండి, చావనై ఉన్నది ఆమె, ఇంకా బార్డర్ లేకపోతే కొరపురాణంతో ఉందేమో. ఈ పాప కూడా మనకు 42వ వచనాన్ని చదువుకుందమ్మా. ఈ పాప రక్తస్రావం కలిగిన స్త్రీకి ఎన్ని సంవత్సరాల నుంచి బాధపడుతుంది? ఈ పాప ఎక్కడంతా సంవత్సరాలు, చిన్న పాప ఎన్ని సంవత్సరాలు? 12 సంవత్సరాలు. 12 సంవత్సరాలలో వయసులో చిన్న పాప అండి, చావడానికి సిద్ధమైందండి. చచ్చిపోయేంత రోగం వచ్చింది. ఎంత భయంకరమైనటువంటి వ్యాధులు అర్థం చేసుకోండి, ఎంత భయంకరం. ఆ కన్న ప్రేమ తండ్రికి ఎంత వేదన కలగజేసిందంటే, ఆడ సముద్ర తీరాన ఉన్నాడంటే అక్కడికి వచ్చేసాడు. సముద్ర తీరం దగ్గర యేసుప్రభు ఉన్నాడంటే అక్కడికి వచ్చి బతిమలాడుకుంటున్నాడు. ఆయన అధికారి, ఉన్నతమైనటువంటి వ్యక్తి. ఆయన దగ్గరికి వెళ్ళి ఈమెను స్వస్థపరిచి ముందుకెళ్ళిపోయి యాయిరు ఇంటికి వెళ్తే, ఆమె చచ్చిపోలేదు నాయన, మీరు గోళ్ళ చేయొద్దు అని ఏడ్చే వాళ్ళతో అందరితో అంటే అపహాసం చేసినారు. యేసుప్రభును 40వ వచనాన్ని చదువుకుందమ్మా. చాలమ్మా. అందుకు వారు ఆయనను అపహసించిరి. యేసుప్రభు పోయి వాళ్ళని అందరినీ అడిచి బాగు చేద్దామని పోతే ఎగతాళి చేశారు. ఇప్పుడు ఈ సమాజపు మందిరపు అధికారి యేసుప్రభుని విడిచిపెట్టింటాడా? యేసుప్రభుని విడిచిపెట్టింటాడా? రిటర్న్ గిఫ్ట్ ఏంటంటే, దేవుణ్ణి ఎంతగా చరిత్రలో చెప్తున్నారు, వీళ్ళు చాలా సహకారులుగా ఉన్నారంట. బైబిల్ హిస్టరీ చెప్తా ఉంది, చాలా స్కాలర్స్ చెప్తున్నారు, వీళ్ళు ప్రభు యొక్క సేవకులకు కానీ శిష్యులకు కానీ ఎంతగానో సహకారులుగా ఉన్నారంట. సంఘాలు చెదరబడుతున్నప్పుడు, సంఘం మీదకి శ్రమలు వచ్చినప్పుడు, యేసుప్రభు ఆరోహణం అయిపోయినాక, యేసుప్రభు పరలోకంకి ఎత్తబడిపోయిన తర్వాత వచ్చిన శ్రమలు, వచ్చిన ఇబ్బందులకు వీళ్ళు ఎంతగానో సహకారులుగా ఉన్నారంట, సాక్షులుగా ఉన్నారంట. దేవుడు శ్రమలు మనకు అనుమతించినప్పుడు మనము మెరుగుపరచబడి ఆయన సాక్షులుగా మనం ఉండాలి. మనం ఇంకా దేవుడికి దగ్గర అవుతూ రావాలి. మన భక్తిని మనం పెంచుకుంటూ రావాలి. 12 సంవత్సరాల నుంచి నేను ఇబ్బంది పడ్డాను, ఈయన వైద్యుడు కాదు, ఈయన స్వస్థపరిచేటువంటి ఆ యొక్క వైద్య రంగంలో పనిచేసినటువంటి వాడు కాదు, నన్ను బాగు చేసినటువంటి పరమ తండ్రి అని ఆమె నమ్ముతా వచ్చింది. యాయిరు అలా నమ్ముతా వచ్చినారు. వాళ్ళు అంత నమ్మకంగా ప్రభువును వెంబడిస్తూ వచ్చినారు. హన్నా కానీ, ఈ అబ్రహాము కానీ, నన్ను పిలిచిన వాడు నమ్మదగిన వాడని ప్రభువును నమ్ముతూ వెళ్తూ వచ్చినారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం విశ్వాసమునకు ఎంత రుజువుగా వాళ్ళు జీవించినారంటే చూస్తే 11వ అధ్యాయం 1వ వచనం, విశ్వాసం అన్నది నిరీక్షించబడి వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి యున్నవనుటకు రుజువునై ఉన్నది. విశ్వాసంతో వీళ్ళ ప్రయాణము చేస్తూ వచ్చినారు. యాయిరుకు చెప్తా వచ్చినాడు, అమ్మ నువ్వు నమ్ము, ఆమె చావలేదు, నువ్వు నమ్ము, నీ మనసుని తొందరపరచుకోవద్దంటే, అసలు దారిలో వీళ్ళు వెళ్తుంటే నీ పాప చచ్చిపోయిందయ్యా, ఆల్రెడీ నీ పాప చచ్చిపోయిందయ్యా. మార్కు సువార్త మనం చదివిన అధ్యాయంలోనే 35వ అధ్యాయము 35వ వచనాన్ని చదువుకుందాం. 5వ అధ్యాయం 35. ఆయన ఇంకను ఏమంటున్నారండి, చనిపోయిందయ్యా, చనిపోయింది నీ కుమార్తె, ఆల్రెడీ చాప్టర్ ఓవర్ చనిపోయింది. అందుకు ప్రభు అంటున్నారు 36వ వచనం, యేసు వారు చెప్పిన మాట లక్ష్య పెట్టక భయపడకము, నమ్మిక మాత్రం ఉంచుమని సమాజ మందిరపు అధికారితో చెప్పి, నమ్మిక మాత్రం ఉంచు. ప్రభు నూరిపోసాడండి విశ్వాసం. వాళ్ళకి దగ్గరికి వెళ్ళి కార్యాలు చేశాడండి. వాళ్ళ జీవితాలలో కలగజేసుకున్నాడు దగ్గరుండి ప్రభు. వాళ్ళు అందుకనే చివరి వరకు ప్రభు సాక్షులుగా ఉన్నారు. ఈ రోజుల్లో దురదృష్టవశాత్తు ఏంటంటే
యవ్వన కాలంలో దేవుని తెలుసుకున్నటువంటి వారు అలా 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 తారస్లాగా కొద్ది రోజులు బాగుంటున్నారు, కొద్ది రోజులు కనపడారు. ఆతృత, ఆరాటమైన భక్తి, లేకపోతే ఎవరో మనుషులు మెచ్చుకోవాలన్నటువంటి, మీ మనుషుల దగ్గర కనపడాలన్నటువంటి, మందిరం అంటే బాధ్యత, మందిరం అంటే భారం, దేవుడు అంటే విలువ చాలామందికి లేదండి. చాలామందికి లేదు. లోకంలో ఉన్నటువంటి శ్రద్ధ దేవుని మందిరంలో, దేవుని పనిలో, దేవుని పట్ల లేదు. భక్తుల జీవితాలలో దేవుని పట్ల వాళ్ళకి చాలా శ్రద్ధ ఉంది. దేవుడు అంటే చాలా విలువ ఉంది. ఈ రోజుల్లో ఎట్లయిపోయిందంటే ఆదివారం మందిరానికి వచ్చి వెళ్ళిపోతే చాలు. ఈ వారంలో మేము కొన్ని మాట్లాడుకుంటూ ఏంటి క్రిస్టియానిటీలో, ఏంటి క్రైస్తవ్యంలో జరుగుతున్నటువంటి విషయాలని మేము మాట్లాడుతూ ఉంటున్నప్పుడు మా ఫ్యామిలీ ప్రేయర్లో చాలామంది 90% బిలీవర్స్, విశ్వాసులను పిలువబడుతున్నటువంటి వారు మందిరానికి వెళ్ళి 10 నుంచి 12 ఒక 2 గంటలు గడిపేసి మధ్యవారపు కార్యక్రమాలు కానీ, దేవుని బిడ్డల సత్కార్యాలు కానీ, ప్రేయర్స్ మీటింగ్స్లో కానీ, ఆదరించడంలో కానీ, పట్టించుకోవడం కానీ, మరణాల్లో కానీ, ఏదైనా చనిపోయినప్పుడు కానీ, ఎక్కడైనా ఒక శుభ సందర్భాలలో కానీ పాలు పంపులు పొందుతున్నట్లు కనపడట్లా. మరి ముఖ్యంగా మెట్రోపాలిటన్ సిటీస్లలో ఉన్నటువంటి వారి ఉద్యోగాలలో, వారి పనుల్లో బిజీ అయిపోతూ వచ్చినారు. పల్లెటూర్లలో ఉన్నటువంటి భక్తి కూడా ఇక్కడ ఉన్నటువంటి సిటీలలో, పట్టణాలలో, టౌన్లలో, పెద్ద పెద్ద నగరాలలో పనిచేస్తున్నటువంటి వారిలో కనపడ్డంలా. ఎందుకంటే మీ వేరు లోతుగా నాటబడరా, ప్రభు దగ్గరికి రావడంలా. ఒకటి మీరు గుర్తుంచుకోండి, ఇలా మీరు కొనసాగితే మీరు త్రోవ పక్కన పడిన విత్తనాలుగా అయిపోతారు. రాతి నేల మీద పడినటువంటి విత్తనాలుగా అయిపోతారు. ఈరోజు మీకు బాగానే ఉంటుంది, ఎండ పడిన వెంటనే, వేడిమి కలిగిన వెంటనే అది రాతి నేల మీద పడ్డాయి కాబట్టి అవి వాడిపోతాయి. సూర్యుడు ఉదయించగానే అవి వాడిపోతాయి. మీ భక్తిలో కొన్ని సమస్యలు, శోధనలు వచ్చినప్పుడే మీ భార్యాభర్తలు మారిపోతారు, మీ తల్లిదండ్రులతో ఇబ్బందులు అయిపోతాయి, మీ అన్నదమ్ములతో ఇబ్బందులు అయిపోతాయి, అన్నీ అయిపోతాయి. ఎందుకంటే మీ భక్తి సరిగ్గా లేదు. ఒకవేళ పెళ్ళికి దగ్గర నిర్ణయాలు ఉన్నాయనుకో, పెళ్ళిలో మారిపోతారు. అమ్మ నాన్న చెప్పిన వాటికి, కట్నాలకో, కానుకలకో, దానికో దీనికో, పొజిషన్స్కో, స్థాయికో, బ్యాక్గ్రౌండ్కో వాల్యూ ఇచ్చి వెళ్ళిపోతారు. కానీ దేవుడి చిత్తానికి విలువివ్వరు, దేవుడి యొక్క పద్ధతులకు విలువివ్వరు. ఎందుకంటే మీరు రాతి నేల మీద చేయబడినటువంటి వారుగా ఉంటున్నారు. ఎలా ఉంది మీ విశ్వాస జీవితం? నూరి పోసిన విశ్వాసం ఉందా? ఏ పరిస్థితి వచ్చినా నేను నిలబడగలనుందా? చూడండి, నేను ఎప్పుడు చెప్తుంటాను, ఫాస్టింగ్ ప్రేయర్కు 2-3 వారాలు రాలేదనుకో, భక్తిహీనమైన కార్యాలు ప్రారంభమైనాయి. ఇది మీరు పరీక్షించుకోండి. మీ వ్యక్తిగత జీవితాలలో మీరు ఆలోచన చేసుకోండి, ఈ మాట మీ జీవితంలో ఎంతవరకు వాస్తవమో. కొంతమంది నిజంగా విశ్వాసులు ఉంటారు, వాళ్ళు నిజంగానే వాళ్ళకి చాలా డిఫికల్టీస్ ఉంటాయి ప్రయాణాలలో కానీ, కొన్నిసార్లు అవి వేరే ఎక్స్క్యూజ్, వాళ్ళు కంటిన్యూగా చేయరు. కొంతమంది ఏంటంటే భక్తిహీనులుగా ఉన్నటువంటి వారు 2 వారాలు రాకుండా పోతే మనకు ఆనవాలు ఏంటంటే వాళ్ళు భక్తిహీనతలో పడిపోతూ ఉన్నారు. 3-4 వారాలు రాలేదనుకో, అయిపోయి ఇంకా కన్ఫర్మేషన్ వాళ్ళు నిజంగానే పడిపోయినారు, మనం వాళ్ళకి ఫాలోఅప్ చేయాల్సి ఉందని. దేవుడు అనేక అవకాశాలు ఇచ్చి సరైనటువంటి విధానంలో సరి చేసుకోవాలి, సరైనటువంటి విధానంలో దిద్దుకోవాలని మనకు అవకాశం ఇస్తుంటే మనం ఏం చేస్తామంటే దూరంగా వెళ్ళిపోతూ ఉన్నాం. చూస్తే 90% ఆఫ్ పీపుల్ మందిరానికి వచ్చి వెళ్ళిపోయేటువంటి వారుగా ఉన్నారు. 10% వాళ్ళే ఏ పనైనా ఆసక్తిగా దేవుడి కోసము చక్కగా బ్రతికేటువంటి వారుగా ఉన్నారు. ఇంకా ఎలా దేవుని యొక్క కార్యాలు జరుగుతాయి? కోట్ల మంది ప్రజలు, ఎంతో వేల కోట్ల మంది ప్రజలు ఉన్నటువంటి ఈ ప్రపంచంలో 10% ప్రజలు దేవుడి కొరకు నిలబడితే వాళ్ళ ఆర్థిక స్థాయి ఏంటి, ఎక్కడికి వెళ్ళగలరు, ఎంతమంది సాధారణమైన ప్రజలు ఉంటారు, కొన్ని ప్రాంతాలకు వెళ్ళడానికి కూడా వాళ్ళకి స్తోమత ఉండదు, అన్ని ప్రాంతాలకు వెళ్ళి సువార్త చేయగలరా, అందరినీ ప్రేమతో చెప్పి ఒప్పించగలరా? చూడండి, లెక్కలు చూస్తే చాలా విచారకరంగా ఉంటుంది. మనం మార్చుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుడి యొక్క కార్యాల్లో ఆసక్తితో ముందుకు రావాలి. దేవుడు నీ మనవి తప్పకుండా ఆలకించి ఆయన నువ్వు కోరుకున్నది సఫలం చేస్తాడు. నువ్వు అడిగింది నువ్వు నిజంగా దేవుడికి సమర్పించుకొని పోతే నీ కోరిక. హన్నా మనవి చేసుకొని పోయింది, వచ్చే ఏట పిల్లోడిని కంటా వచ్చింది, వచ్చే సంవత్సరంలోనే కలుగుతా వచ్చింది. దేవుడు అన్ని సంవత్సరాల నుండి
తీరని సమస్యగా ఉన్నదాన్ని దేవుడు అద్భుతమైన రీతిలో మారుస్తూ వచ్చినాడు. దేవుని బిడ్డలు ఈ రోజుల్లో సహవాసానికి విలువ లేదు. దేవుని బిడ్డల్లో నిజంగా దేవుని యొక్క కార్యాల మీద ఆసక్తి లేదు. ఒక సంవత్సరం చేస్తాం, మరొక సంవత్సరం విడిచిపెడతాం. ఒక రోజు బాగుంటాం, ఒకరోజు బాగుంటాం. ఒక పాట కూడా ఉంటుంది కదా, ఈ లోకయాత్రలో కొనసాగుచుండా, ఈ లోకయాత్రలో ఒకసారి నవ్వు, ఒకసారి ఏడ్పు, ఒకసారి నవ్వు, ఒకసారి ఏడ్పు, అయినాను క్రీస్తేసు నా తోడనుండా, అయినాను క్రీస్తేసు నా తోడనుండా, ఈ లోకయాత్రలు ఈ లోకయాత్రలోనే సాగుచుండా, జీవితయాత్ర ఎంతో కఠినము, జీవితయాత్ర ఎంతో కఠినము. పాడండి బ్రదర్. ఎక్కడుందా పాట సంఖ్య ఎంత? పాట 39వ పాట పాడుకుందాం. కొత్త పాట పుస్తకంలో ఉందమ్మా. ఓకే ఓకే. సంజయ్ కట్ చేసావు కదా. జీవితయాత్ర ఎంతో కఠినము, జీవితయాత్ర ఎంతో కఠినము, ఘోరాంధకార లున్నావి, అభ్యంతరములు ఎన్నెన్నో ఉండు, అభ్యంతరములు ఎన్నెన్నో ఉండు, కాయువారెవరు, రక్షించేదెవరు, కాయువారెవరు, రక్షించేదెవరు, ఈ లోకయాత్రలోనే సాగుచుండా, ఈ లోకయాత్రలు నే సాగుచుండా, ఒకసారి నవ్వు, ఒకసారి ఏడ్పు, ఒకసారి నవ్వు, ఒకసారి ఏడ్పు, అయినాను క్రీస్తేసు నా తోడనుండు, అయినాను క్రీస్తేసు నా తోడనుండా. ఇలా చాలాసార్లు మన జీవితాలలో ఇలా ఒకసారి నవ్వు, ఒకసారి సంతోషం, కన్సిస్టెన్సీ లేకుండా వెళ్ళిపోతూ ఉంది. కన్సిస్టెన్సీ దేవుణ్ణి ఎంతో వెంబడించే విషయంలో నమ్మకస్తులుగా లేకుండా వెళ్ళిపోతూ ఉంటున్నారు. ఎలా ఉంది నీ భక్తి? ఎలా ఉంది నిన్ను దేవుడు చూస్తే ఈరోజు రాత్రి లెక్క అప్పచెప్పడానికి పిలిస్తే దేవుని దగ్గరికి వెళ్ళగలవా? దేవుని దగ్గరికి నువ్వు వెళ్ళే అర్హత ఉందా? ఆయన రాకడ ఒకవేళ వస్తే ఈరోజు ఈ క్షణాన మనం ఎత్తబడతామా? ఒక్కసారి పరీక్షించుకుందాం. దేవుడి విశ్వాసులుగా ఆయన నీతో ఎక్కువసేపు గడపాలని ఎదురు చూస్తున్నప్పుడు ఎంతసేపు నువ్వు గడుపుతున్నావు? మనం చాలామంది కొన్ని నిమిషాలే, గంటలు అనేదే మన జీవితంలో ఎప్పుడో పోయింది. నిన్న పోయిన సండే వచ్చి ఒక సహోదరుడు కొత్తగా మన మందిరానికి వచ్చి ఆయన అంటున్నాడు, బ్రదర్ 10 సంవత్సరాలు అయింది బ్రదర్, నాకున్న పోరాటాలలో నా కన్నీళ్ళు ఆగిపోయి ఏడ్చి మందిరానికి వస్తాను వెళ్ళిపోతాను, మందిరానికి వస్తాను వెళ్ళిపోతాను. 10 సంవత్సరాలు అయింది బ్రదర్, నా కన్నీళ్ళల్లో కన్నీళ్ళు రాక ఫస్ట్ టైం నేను కన్నీళ్ళు గార్చిన బ్రదర్. మీకోసం ఈ మాట చెప్పాలని మీ ఇంటికి వచ్చి నేను చెప్తున్నాను బ్రదర్. నేను ఇంటికి వచ్చి ఆ బ్రదర్ సాక్ష్యం చెప్తుంటే నాకైతే ఎంత అనిపించిందంటే, దేవుడి దగ్గర గడిపితేనే మనకు వర్తమానాలు వస్తాయి, దేవుడి దగ్గర గడిపితేనే వాక్యాలు వస్తాయి. మనమా దేవుడి చిత్తమే లేకుండా పనులు చేస్తాం, దేవుడి చిత్తము వాగ్దానాలు లేకుండానే పరిగెడతా ఉంటాం. ఆ పని ఈ పని, అక్కడ ఇక్కడ వాళ్ళు పిలిచారు, ఆ ఇంటర్వ్యూలు వీళ్ళ ఇంటర్వ్యూలు, ఆ ఎగ్జామ్ ఈ ఎగ్జామ్, ఆ సర్టిఫికేషన్ ఈ సర్టిఫికేషన్. ఒక్కసారి ఆలోచించు. చేస్తున్న పనిలో దేవుడు నీకు సమాధానం ఇచ్చినాడా? నెమ్మది ఇచ్చినాడా? బిడ్డనిచ్చినా హన్నాకు సమాధానం ఇచ్చినాడు. అబ్రహామును
అబ్రహాము ఇస్సాకుని ఇచ్చేయడానికి బలికి సిద్ధమైన అబ్రహాముకు అప్పుడు కూడా సమాధానం కలిగి ఉన్నాడు. దేవుడు అడగమన్నాడయ్యా. మనసులో పోరాటం. దేవుడు కోరుకున్నాడు. దేవుడు అడిగాడు, ఈ పని నేను చెయ్యాలి. దేవుడు కోరుకున్నాడు, ఈ పని నేను చెయ్యాలని. దానియేలు చుట్టూ అందరూ శాసనాలు వేసేసి విగ్రహాన్ని మొక్కకూడదు అని అంత సమాచారం దానియేలుకు తెలిసినా దేవుడి దగ్గర చేసుకున్నటువంటి ఒడంబడిక తెలిసిన తర్వాత కూడా యథావిధిగా యెరూషలేము వైపు తన కిటికీలను తెరిచి ప్రార్థించినాడంట. రోజుకు 3 సార్లు ప్రార్థించినాడంట. యథావిధిగా తన తలుపులు తెరిచి ప్రార్థన చేసినాడు. పరిస్థితులు భిన్నంగా ఉన్నాయన్న దేవుడితో తను చేసుకున్నటువంటి ఒడంబడిక, దేవుడి పట్ల తను తీసుకున్నటువంటి నిర్ణయం అంత స్థిరంగా చేస్తూ వచ్చినారు. సంఘం అంతా చెదిరిపోతూ ఉంటే ఈ స్త్రీ యేసుప్రభుని వెంబడించిందంటే ఊరికనే వెంబడిస్తుందండి? ఈ స్త్రీ వెంబడించిందంటే ఊరికనే వెంబడిస్తుందా? పేతురు అత్త జ్వరంతో బాధపడుతుంది. పేతురు ఇంటికి వెళ్ళి వాళ్ళ అత్తను స్వస్థపరిచినాడు. వాళ్ళ అత్త ఊరికే చెప్పకుండా ఉంటుందా? మీ జీవితాలలో, నా జీవితాలలో దేవుడు చేసిన మేలు అన్నీ కాదు. అన్నీ కాదు. మనం ఈరోజు మౌనంగా ఉన్నాం. మన సాక్ష్యాన్ని పంచుకోలేకపోతున్నాం. ఒక్కరితో కూడా ఒక సందర్భంలో ఒక చిన్న ఒక టెస్టిమోనీ కూడా చెప్పలేకపోతున్నాం. ఎంత దుర్దిష్టం, ఎంత బాధాకరమైనటువంటి, విచారకరమైనటువంటి విషయం. ఎందుకు భయపడుతున్నారు? ఎందుకు భయపడతా ఉన్నారు? ఏ విషయమై అభ్యంతరాలు, ఏ విషయమై తొందర? ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ లోకంలో ఎన్ని మార్పులు వచ్చినా, ఎన్ని వ్యతిరేకమైన చట్టాలు వచ్చినా, దేవాది దేవుడు నిన్ను గొప్పగా ఏ అపాయంలో ఏ చిక్కు వచ్చినా నిన్ను తప్పిస్తాడు. యోబు గ్రంథము 22వ అధ్యాయం 1వ వచనం, 21వ వచనాన్ని చదువుకుందాం. యోబు గ్రంథం 22వ అధ్యాయం 21వ వచనాన్ని అందరం చదువు. ఆయనతో సహవాసము చేసినడలా నీకు సమాధానము కలుగును, అలాగున నీకు మేలు కలుగును. వాళ్ళతో వీళ్ళతో ఆ ఒప్పందం పోతుంది, ఈ ఒప్పందం పోతుంది, అది డీలు పోతుంది, ఈ డీలు పోతుంది, అక్కడ ఇక్కడ ఆ పెళ్లి సంబంధం మంచిది, అయ్యో వాళ్ళతో మాట్లాడుకోకపోతే ఇట్లా అని ఎన్నో ఆలోచనలు చేస్తుంటా. ఒకటి, దేవుడి దగ్గర సమయం గడపండి. దేవుడి దగ్గర గడపండి, మీ జీవితాలు మారుతాయి. వస్త్రపు చెంగును ముట్టితే చాలు నేను బాగుపడదానని ఆమె అనుకునిందంట. ఒక్క మాట విన్న సందర్భం, విన్నదంతే, విన్నది. ఎంత అద్భుతాలు అండి, ఎంత అద్భుతాలు. సో మన జీవితాలలో దేవుని గురించి అనేక మాటలు విన్నాం. నీకు ఇంకా సరైనటువంటి అవగాహన, సరైనటువంటి జ్ఞానం లేకపోతే ప్రభు అంటున్నాను, నువ్వు రా, నా దగ్గరికి రా, నాతో సహవాసం చేయి, నీకు మేలు చేస్తా. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో కూడా ఆయన యందు బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు గ్లుప్తంలో ఉన్నాయి. ఆయన దగ్గర సంపద ఉంది, బుద్ధి తెలివితేటలు ఉన్నాయి, అన్నీ ఆయన దగ్గర ఉన్నాయి. తప్పిపోయిన కుమారుడికి ఏమొచ్చిందండి? తప్పిపోయిన కుమారుడికి బుద్ధి వచ్చినప్పుడు తిరిగి వచ్చినాడు తండ్రి దగ్గరికి. నా తండ్రి దగ్గర అనేక పని వాళ్ళకు భోజనం ఉంది, నేను ఇక్కడ భోజనం లేక చచ్చిపోతున్నా. లూకా సువార్త 15వ అధ్యాయంలో మాటలు ఉంటాయి. బుద్ధి వచ్చినప్పుడు, బుద్ధి ఎవరిస్తారు? యేసు ప్రభు ఇస్తారు. ప్రభు దగ్గర ఉన్నాయి, గ్లుప్తంలో ఉన్నాయి. ఆయన దగ్గరికి రాకుండా, ఆయనతో సహవాసం చేయకుండా లోకంలో తిరుగుతారేందయ్యా? లోకంలో పోతారు, మందిరాన్ని పెట్టేసి ఎక్కడంతా ఎక్కడ తిరుగుతూ ఉంటారు. భక్తిహీనమైన కార్యాలు జరుగుతున్నాయి. ఫ్రీడమ్ వచ్చేసిందని పీజీలలో నిద్రపోతూ అక్కడెక్కడ తిరుగుతున్నావో ఒక్కసారి గుర్తుపెట్టుకో, లెక్క అడగాల్సినటువంటి సమయం వచ్చినప్పుడు నువ్వు ఆయన దగ్గర నిలబడలేవు. ప్రభువును నమ్మకంగా వెంబడిద్దాం, ఆయన సాక్షులకు బ్రతుకుదాం. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక.